సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బేరంగూడ డివిజన్ పటేల్గూడలో ఉన్న సృజనలక్ష్మి నగర్ ఫేజ్ 4 కాలనీలో నూతన కార్యవర్గ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో కాలనీ వాసుల భాగస్వామ్యంతో నిర్వహించడం, ఈ ఎన్నికల్లో కొత్త కమిటీని ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు నేడు ఘనంగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా ఆలూరు రామచంద్రరావు గోవింద్, జనరల్ సెక్రటరీగా రాంబాబు సహా ఇతర సభ్యులు తమ పదవులను స్వీకరించారు. ఎలక్షన్ కమిటీ సభ్యులు ఈ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి సాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీకి చెందిన పెద్దలు, మహిళలు, యువత నూతన కమిటీకి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నూతన కమిటీ సభ్యులు గతంలో కమిటీని నియమించేవారని, అయితే ఈసారి కాలనీ ప్రజలే స్వయంగా ఓటు హక్కును వినియోగించి తమ ప్రతినిధులను ఎన్నుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజల సహకారం, సూచనలు తీసుకుంటూ పారదర్శకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ సాంబశివారెడ్డి, కమిటీ సభ్యులు విజయారెడ్డి, కోటి పటేల్, చంద్రమోహన్, రమేష్, రావి, రమేష్, నారాయణ రెడ్డి, హరీష్, శ్రీనివాస్, వేణుకుమార్, ప్రసన్న కుమార్ ఉన్నారు. మరోసారి ఖాతాల ద్వారా కార్యక్రమం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పేర్లు ఈ ఎలక్షన్ విజయవంతంగా కండక్ట్ చేసి కాలనీ ఒక యూనిటీ ఫామ్ లో నడిపించినందుకు ముందుగా ఎలక్షన్ కమిటీ మెంబర్స్ అయినటువంటి దేవేంద్ర అన్న గారికి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన కాలనీ ఫామ్ అయింది. అఫ్కోర్స్ బట్ అఫీషియల్గా 2021 నుంచి కాలనీ ఫామ్ అయింది. 2021 నుంచి ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం మన కాలనీలో ఒక రకమైన పండుగ కనిపిస్తుంది. ఈరోజు అందరూ ఒక యూనిటీ మీదకి వచ్చి ఒకే దాటి మీద నడుస్తూ ఒకే మాట మీదకి వచ్చి మంచి రోజు ఇది. ఇందాక దేవేంద్ర గారు అన్నట్టు ఇది అక్షయ తృతీయ కాదు, మన కాలనీకి ఒక మంచి బంగారం లాంటి అసోసియేషన్ ఫామ్ అయిన రోజు అనుకోవచ్చు. అయితే మాకు ఒక చిన్న రిక్వెస్ట్, మేము మాట్లాడే ముందు ఈ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఫామ్ అయ్యి, అంటే ఎలక్షన్ కాకుండా ఈ ఎలక్షన్ అనేది కాలనీ అందరికీ అందరూ వారి వారి నిర్ణయాలను బట్టి అందరూ ఒక తాటి మీదకి వస్తారనే ఉద్దేశంతో లాస్ట్ జీబీఎం మీటింగ్లో కొంతమంది, అంటే చాలా మందికి ఉంది, ఇది ఒక ప్రపోజల్ జరిగింది. ప్రపోజల్ జరిగిన తర్వాత మేము కూడా మాట్లాడుకొని నిజమే ఈ ఎలక్షన్ అనేది జరిగితే ఖచ్చితంగా అరే మనం ఎన్నుకున్న వ్యక్తి, మన ద్వారా ఎన్నుకున్న వ్యక్తి మనకు పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లేన్లో ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు, నేనే అనుకోండి, మీరు నన్ను అడగొచ్చు, మీరు ఎన్నుకున్నారు, మీరు చేస్తానన్నారు, మీ